మా మ్యారేజ్ తొందరగా అయిపోతే అవనితో హనీమూన్కి వెళ్ళిపోతాను. మీ అమ్మ ఈ సాడిస్ట్ గాన్ని ఎలా కంది తల్లి? వాడి సంగతి వదిలే కాని నువ్వేంటి చాలా దిగులుగా కనపడుతున్నావు? విక్కీ పెళ్లి సంగతి ఏమో గాని నా పెళ్లి జరుగుతుందా లేదా అని నాకు చాలా వరిగా ఉంది. ఏమైంది బేబీ, ఎందుకలా అంటున్నావు? ఆల్రెడీ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది నిహారిక, చెప్పు. పెళ్లి జరగకుండా అడ్డుకోవడానికి అవని వాళ్ళ దగ్గర ఓ అస్త్రం ఉంది గౌతమి. అస్త్రమా? ఏంటది? మ్యారేజ్ సర్టిఫికెట్. మ్యారేజ్ సర్టిఫికెటా? అవును, నిన్ననే ఆ విషయం గురించి తెలిసింది. నా దగ్గర భద్రంగా దాచిపెట్టిన మన మ్యారేజ్ సర్టిఫికేట్ ని తీసి చూపించానంటే అందులో మన పెళ్ళైన డేట్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ చాలు కదా. ఆ సర్టిఫికెట్ ని వాళ్ళు విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా, శివుని చేతిలో త్రిశూలం లాగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఆ సర్టిఫికెట్ ని సంపాదించాలని చాలా ప్రయత్నం చేశాను. అది పోయి అమ్మవారి దగ్గరికి చేరింది. లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాను అంటే నేను మాడి మసైపోతాను. అంతా సవ్యంగా జరిగిపోయి నీ పెళ్లి ఒక ఒడ్డుకి చేరుకుంది అనుకున్నాం, మళ్ళీ ఇలా జరిగిందేంటి? అడుగడుగున టెన్షన్ అయిపోయింది. ఆ సర్టిఫికెట్ బయటపడిందంటే నీ పెళ్లి జరగదు, అందులో అనుమానమే లేదు. నీ పెళ్లికి ఇన్ని ట్విస్ట్లేంటి నిహారిక? అసలేం జరుగుతుందో అర్థం కావటం లేదు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా మీ గుట్టు తెలిసిందిలే. అవని సుజాత చెల్లెలు అని నిజం చెప్పడానికి నేనా రోజు చాలా ప్రయత్నం చేస్తే మురళి అన్నయ్య అని ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి నన్ను దారుణంగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు నేను మిమ్మల్ని దెబ్బ కొట్టబోతున్నాను. అది ఎలాగో తెలుసా? అలా మీరు మాట్లాడుకున్నదంతా అందులో రికార్డ్ అయింది. ఆ వీడియో ఆధారం చాలు మీ ఇంట్లో, పోలీస్ స్టేషన్లో, కోర్టులో ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఈ నరసింహంగాన్ని అందరూ తింగరి విధవలా చూశారు కదా. ఈ నరసింహంగాడు ఎంత తెలివైనవాడో ఇప్పుడు తెలుస్తుంది. వద్దు వద్దు బాబా, నీకు రాబోయే 4 డబ్బుల కోసం మా జీవితాలని రిస్క్ లో పెట్టద్దు. నరసింహం గారు, మీకెప్పుడు ఎంత కావాలన్నా నేనిస్తాను. మీరైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరీ శత్రువులా తయారయ్యావేంటి? అక్క కవరింగు, చెల్లి చివరింగు, బంబోల జంబా. మీ అందరికీ సినిమా చూపిస్తా. బాబా, ఇప్పుడేం చేద్దామక్క? మన రాత ఎలా తగలడిందో చూసారా? నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. మీ మీద దాడి చేయడానికి నేను ఉపయోగించబోయే ఆయుధం ఇదే. ప్లే చేస్తున్నాను, మీరే చూడండి. చూడండి.
హ? ఇదేంటి సౌండ్ రావట్లేదు? ఆ? వీడియో లేదేంటి? సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్ రా. ఇక మేము బయలుదేరతామండి. సరే, థ్యాంక్ యూ రా. హలో, సరే, ఓకే, నేను ఇప్పుడే బయలుదేరతాను. అవని, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరేనండి. బాయ్ అక్క. బాయ్ సౌమ్య. బాయ్ పిన్ని. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి వస్తుందని తెలిసిన సుజాత తన చెల్లెలి పేరు, వివరాలు చెప్పడానికి ఇష్టం చూపించడం లేదు అంటే దాని వెనుక చాలా పెద్ద రహస్యమే ఉండుంటుంది. శ్రీకర్ గారు అవని వెళ్లారు కదా, ఎలాంటి న్యూస్ తో వస్తారో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఈ సాడెస్ట్ గాడు కనీసం ఇంటిమేషన్ లేకుండా వచ్చేసాడేంటి? దుబాయ్ క్యాండిడేట్ కదూ? అవును రాధాకృష్ణ గారు, మా విక్కీనే. కెన్ ఐ కమ్? కమ్ము కమ్ము, వెల్కమ్ము. హలో ఎవ్రీవన్. నా గురించి మీకు స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటాను. అస్సలు అవసరం లేదు. మొన్న శ్రీకర్ పుట్టినరోజు నాడు నిహారిక నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అందుకే పరిచయ కార్యక్రమాల అవసరం లేదు. అంతా మా నిహారిక అవమానం. మా విక్కీ అవనికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాడు కదా. ఆవిడ గారి స్టేటస్ కి మనోడు చాలా చాలా ఎక్కువ. నీ మేనమామని నిల్చోబెట్టే మాట్లాడుతుంటావా? కూర్చోమని చెప్పి కాఫీ తీసుకురా. కూర్చో విక్కీ. ఇట్స్ ఓకే, నో ఫార్మాలిటీస్. ఒకసారి పెద్దవాళ్ళని పిలిస్తే విష్ చేస్తాను. అత్తయ్య, మామయ్య, వికాస్ వచ్చాడు, ఒకసారి బయటికి రండి. ఇదిగో దుబాయ్ విక్కీ, నువ్వు దుబాయ్లో ఏం చేస్తుంటావు? నాకు దుబాయ్లో రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే మరికొన్ని కంపెనీస్తో టైఅప్ ఉంది. అవంతో పెళ్ళైన తర్వాత నన్ను ఒకసారి దుబాయ్కి తీసుకెళ్ళు, సరేనా? యా, ష్యూర్. హలో ఆంటీ. హాయ్ అంకిల్. హాయ్ వికాస్. బావున్నావా వికాస్? ఐఎమ్ ఫైన్ ఆంటీ. బ్లెస్ మీ. అయ్యి, మా అవనితో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అలాంటి ఆశల్ని చంపుకోమని ఎప్పుడో చెప్పాం కదా. అమ్మా, ఈ యవనికి మనం చాలా సీన్ ఇచ్చేశాం. అతిథి దేవో భవ అంటారు. ఆ అతిథికి కొన్ని హద్దులుంటే మంచిదని ఈ యవనిని చూస్తే మనకు బాగా అర్థమైపోతుంది. అయినా అసలు మనం అవని గురించి ఎందుకు సఫర్ అవ్వాలి? మన మాట వింటూ మనం చెప్పినట్టు నడుచుకుంటేనే మన ఇంట్లో ఉంచండి, లేదంటే బయటికి పంపించేయండి. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్టు అవనికి అన్ని అనుకూలంగా సాగుతుండేసరికి
మన మాట అంటే లెక్క లేకుండా అయిపోయింది. నీ గురించి శ్రీకర్ గురించి ఇంట్లోనే కాదు బయట కూడా ఒక్క చెడ్డ మాట వినిపించడానికి కూడా వీల్లేదు. అలాంటి మాటలు వినిపించాయంటే తప్పు నీ వైపే ఉందని నేననుకోవాల్సొస్తుంది. అందరూ ఇంతలా బతిమలాడుతుంటే నీ ఫోజులేంటో మాకర్థం కావడం లేదు. చూడమ్మా, నువ్వు మా ఇంటికి మంచి చేశావు. నీ మంచిని మేమెప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. ఆ కృతజ్ఞతతో నీకు మంచి చెయ్యాలని అనుకుంటున్నా. నీ మేలు కోరేదానిగా చెప్తున్నాను. వికాస్తో బయటికి వెళ్ళు. మీ ఇద్దరి మధ్య ఏదైనా విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే మాత్రం ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అప్పుడు వికాస్తో పెళ్లి జరిపించటం అవసరమా లేదా అని నేను నిర్ణయం తీసుకుంటాను. అత్తయ్య గారు చాలా బాగా చెప్పారు. ఇంతకంటే మంచి ఆప్షన్ ఇంకేముంటుంది? ఆడపిల్ల మనసుకు నచ్చిన వాడిని చేసుకోవాలి, బలవంతంగా పెళ్లి చేసుకోకూడదు. ఆ విషయంలో మేము నీకు సపోర్టుగా ఉంటామమ్మా. వెళ్లి ఫ్రెష్ అయి చీర మార్చుకునిరా. పాపం వికాస్ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. తన రేంజ్కి నీ గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అంత మంచి వాడి కోసం అమ్మాయిల పేరెంట్స్ క్యూ కడతారు. వెళ్ళమ్మా. బయలుదేరదామా? జాగ్రత్తగా తీసుకురా బాబు. మీరు నా చేతిలో ఒక గాజు బొమ్మను పెట్టారనుకోండి, ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తానో అంతే జాగ్రత్తగా తీసుకుని వస్తాను. Shall we move? నా మాటని గౌరవించి నాతో పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నువ్వు మంచివాడివి కాబట్టి నమ్మకంతో పంపిస్తున్నా. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్లీజ్ కమ్. ఏ మాట కామాటే, కుర్రోడు మాత్రం వజ్రం లాంటోడు. ఎంత వెతికినా ఒక్క వంక కూడా దొరికేలా లేదు. పదండి. పాపం శ్రీకర్కి గుండాగినంత పనైంది. Hey, hi bro. How are you? ఇతంతో ఎక్కడికి వెళ్తున్నావు అని? నా కాబోయే భార్యతో పర్సనల్గా మాట్లాడాలని ఆంటీ గారిని పర్మిషన్ అడిగాను. అందరూ ఓకే అనుకో నాతో పంపిస్తున్నారు. నువ్వెలా ఒప్పుకున్నావో అని? నేను ఒప్పుకోలేదు, ఒప్పించారు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నేను పంపించను. ఎక్స్క్యూజ్ మీ, నా ఫియాన్సీ నాతో వస్తుంది, మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? అవని ఇంకా తన డెసిషన్ చెప్పలేదు. కాబోయే భార్య నువ్వెలా అంటావు? అవని వికాస్ల పెళ్లి జరుగుతుంది శ్రీకర్. ఇద్దరూ బయటికి వెళ్ళడానికి నువ్వు అభ్యంతరం చెప్పొద్దు. ఇది మేం తీసుకున్న నిర్ణయం. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది.
యాక్చువల్గా నేను కాఫీ పెద్దగా తాగను. మీరు ఆఫర్ చేశారు కాబట్టి కాదనలేకపోతున్నాను. ఎక్సలెంట్ అవన్ గారు, చాలా అద్భుతంగా చేశారు. అవన్ గారు, కాఫీ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చానండి. థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్. ఏదో ధ్యాసలో ఉన్నట్టున్నారు. ఐఎమ్ రైట్? ఏం ఆలోచిస్తున్నారు? ఇదే మంచి సమయం, చెప్పేస్తాను. ఒక్క నిమిషం అండి. యా. హలో, ఎక్కడున్నావు అని? ఏదైనా రెస్టారెంటా లేదంటే కాఫీ షాపా? ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సుజాత గారింట్లోనా? అవును. బయటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్తానంటే నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. మనసులో ఒకటి అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అది జరిగితే బాగుంటుంది. నేను మళ్ళీ చేస్తానండి. అవును. హలో, సారీ అండి. నో ప్రాబ్లం. కాసేపు పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. ముందు నా గురించి మీకు పూర్తి వివరాలు చెప్తాను. నేను కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినోడండి. చాలా నిజాయితీగా, నీతిగా కష్టపడి సంపాదించాను. నలుగురిని నాలాగే పైకి తీసుకొచ్చాను. మనం బ్రహ్మాండంగా బతకగల డబ్బు మన దగ్గర ఉంది అవన్ గారు. మీ కాళ్ళు కందిపోకుండా మీరు నడిచే దారిని పూలదారి చేస్తాను. అలాగే వన్ సెకండ్. హలో, వికాస్ నీతో నార్మల్గా ఉన్నాడు కదా? అవును. మిస్బిహేవ్ చేయడం లేదు కదా? లేదు. నేను బయలుదేరానా? వద్దు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అవని, వికాస్కి మా మీద అనుమానం వస్తుందని కట్ చేస్తుందా? ఎవరండి? శ్రీకర్ ఎటు దక్కలేదు. కనీసం వికాస్తోనైనా కావ్య పెళ్లి జరిపించమ్మా. వికాస్తోనా? నిహారికని కోడలు చేసుకోబోతున్నావు, కావ్యనేమో గాలికి వదిలేశావు. ఎంతైనా ఇంట్లో వాళ్ళంటే నీకు చులకనేలే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కావ్య వికాసుల పెళ్లి జరిపించు. కానీ వికాస్ పెళ్లి అవనితో అనుకుంటున్నాం కదమ్మా. వికాస్ని చేసుకోవడానికి అవని 1% అయినా ఇంట్రెస్ట్ చూపిస్తుందా? వికాస్తో బయటికి వెళ్లమంటే గంట సేపు ఆలోచించింది. అందరం బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. వికాస్ మంచివాడు, డబ్బున్నవాడు. కావ్య లైఫ్ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుందమ్మా. వికాస్ సంబంధం మనం చూసింది కాదు కదా వసంత. నిహారిక చూసింది. వికాస్ గురించి చెప్పిన రోజున అందరూ నిహారిక మాటకి వంత పాడారు. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అయితే నిహారికనే పిలిచి మాట్లాడదాం. నిహారిక, 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 తొందరగా రా. ఏంటత్తయ్య పిలిచారు? అమ్మమ్మ తాతయ్యలు నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటత్తయ్య? మేము మాట్లాడేదే ఉంది. ఆలోచన వచ్చింది మీకే కదా, మీరే చెప్పండి. ఏం లేదు నిహారిక, వికాస్ని అవనికిచ్చి చేద్దామనుకుంటున్నాం కదా. అవును. దాంట్లో ఒక స్మాల్ చేంజ్ ఉంది. ఏంటది?
కావ్యకిచ్చి చేస్తే మంచిదని వదిన ప్రపోజల్. వాట్? వికాస్ మంచి మనసున్నవాడు. నా కూతురు శ్రీకర్ని ఎటు నీకు వదిలేసింది కాబట్టి నువ్వు వికాస్ని కావ్యకిచ్చి చేశావంటే కావ్య బతుకు బంగారం అయిపోతుంది. అవనికి వేరే సంబంధం చూద్దాం. సడన్ గా ఈ మార్పులేంటి? ఈ చెడ ఆలోచనలేంటి మీకు? ఇందులో చెడేముంది నిహారిక? ఈయనకేమైంది? వాళ్ళేరి అవని వాళ్ళు వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయినట్టే ఉన్నారు. మరి నీకేమైంది అలా ఫిట్స్ వచ్చిన వాళ్ళ కొట్టుకుంటున్నావు? ఎంత తాగావేంటి? నేను అసలు తాగలేదే బాబు. మరేమైంది? వచ్చినోడు ఏమన్నాడో తెలుసా? అవనీని చేసుకోబోయేవాణ్ణి అని అన్నాడు. ఫంక్షన్లో ఒకడు కనబడ్డాడు, ఇప్పుడు ఇంకొకడు కనబడ్డాడు, రేపు ఇంకెవడు కనబడతాడు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నేను పిచ్చోన్నయ్యేలా ఉన్నాను. నువ్వేమో అవని నీ చెల్లెలు కానట్టు మీ మేనమామ వాళ్ళకి దగ్గర అంటున్నావు. అందుకే ఈ విషయాలేవి నువ్వు పట్టించుకోవద్దు. ఇలా కాదు, నేను 90 వేయాల్సిందే. అవని అతనితో ఏం మాట్లాడాలని వచ్చింది? నా ఇంటి వరకు తీసుకొని వచ్చిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మనం మాట్లాడుకుందామనొచ్చి చాలా సేపు అయింది. మీకు వికాస్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాను కాబట్టి వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్తాం రండి. ఏం మాట్లాడుకుంటున్నారు? అత్తయ్య, అది మీరేం మాట్లాడుకుంటున్నారో తెలీదు గాని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అది చెప్తాం వినండి. కావ్య మనింట్లో పిల్ల కదా అని మేము కొంచెం నిర్లక్ష్యం చూపించిన మాట వాస్తవమే. అందుకే బాగా ఆలోచించి కావ్య వికాస్ల పెళ్లి సంబంధం మాట్లాడడం కరెక్టే అనే అభిప్రాయానికొచ్చాం. ఇద్దరు బయట నుంచి రాగానే అవనితో నేను మాట్లాడతాను. వికాస్ అంటే నువ్వెట్టూ అంత ఇష్టం చూపించడం లేదు కదా, కావ్య ఇష్టపడుతోంది, వాళ్ళిద్దరి పెళ్లి జరిపిద్దామని అంటాను. అయ్యో వద్దతయ్యా, అసలొద్దు. ఇందాక తొందరలో నోరు జారాము. మా మాటలు మేము వెనక్కి తీసుకుంటున్నాం. అవునమ్మా, ఏదో ఉక్రోషంలో అలా అనేశాను, మీరేం పట్టించుకోకండి. అది కాదమ్మా, అవనికి అందం, చదువు, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. అవనికి సంబంధం ఏదో ఒకటి సెట్ అయిపోతుంది. అంటే అవన్నీ కావ్యకి లేవని అంటున్నారా? ఉన్నాయి మావయ్య. చూడమ్మా, విషయాన్ని పక్కదో పట్టించుకో. నిహారిక మాకు బుద్ధి చెప్పింది నాన్న. అవనితో వికాస్ పెళ్లి జరిపిద్దాం. 10 నిమిషాల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు లేవేంటి? నిహారిక మాకు బాగా జ్ఞానోదయం చేసింది మావయ్య. ఏం చెప్పావమ్మా? వికాస్ గురించి అన్ని నిజాలు చెప్పింది తాతయ్య. నిజాలా? ఏంటవి? అవని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పాపం
ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. అవని గారు, నేను ఏదేదో మాట్లాడాలని మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాను, కానీ పెద్దగా ఏం మాట్లాడలేకపోయాను. నాకు అమ్మాయిలతో అంతగా పరిచయాలు లేవు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. బట్ బయట సొసైటీ అలా లేదు. ఒకేసారి 4-5 అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసే అబ్బాయిలున్నారు. మొదటి చూపులోనే మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని చేసుకునే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. నేను మిమ్మల్ని తొందర పెట్టను. ఆలోచించుకుని అభిప్రాయం చెప్పండి. నో అని మాత్రం చెప్పకండి. నా చిన్ని గుండె తట్టుకోలేదు. మన మ్యారేజ్ తొందరగా అయిపోతే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు. నా సామ్రాజ్యానికి మిమ్మల్ని మహారాణిని చేస్తాను. ఓకే అండి, నేను బయలుదేరుతాను. మీరు లోపలికి వెళ్ళండి. అందరూ మీ గురించి ఎదురు చూస్తుంటారు. రకరకాల ప్రశ్నలతో వేధించేవారు. అందుకే రేపు వికాస్ని కలిసి మన పెళ్లి గురించి అన్ని నిజాలు చెప్పేసి వికాస్ ద్వారానే అవనితో పెళ్లి వద్దు అని చెప్పేస్తాను. అప్పుడు ఎలాంటి గొడవలు రావు. మంచి ఆలోచనే. అతను అర్థం చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వికాస్ గురించి చెప్పాలంటే మనిషి మంచివాడే, ఆడవాళ్ల పట్ల రెస్పెక్ట్ తెలిసినవాడే. అతని వినయం, పద్ధతులు అన్నీ బాగున్నాయి. అతని ప్రవర్తన నచ్చే విధంగానే ఉంది. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి. కాకపోతే శ్రీకర్తో తాళి కట్టించుకున్న అవని తన మెడలో మరో తాళి పడబోతుందన్న విషయం తెలిసి కూడా ఎందుకు కూల్గా కనబడుతుంది? నాకంటే 10 అడుగులు ముందుకు వేసి ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఈ విషయంలో కాస్త కనిపెట్టుకుని ఉండాలి. నువ్వు సూపర్ నిహారిక. సరైన సమయం చూసుకుని అవనిని ఇరికించేశావు. బాగా బుక్ అయిపోయింది. థ్యాంక్స్. కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపెట్టక లోకు అన్నట్టు ఆ అవని ఎన్ని వేషాలు వేసినా నీ ముందు మాత్రం తగ్గి ఉండాల్సిందే. నన్ను బాగా ఇరికించేస్తున్నానని నువ్వు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టున్నావు. నీకు అంత అవకాశం ఇవ్వను నిహారిక. అన్నీ నువ్వు కదిలించినట్టే కదులుతున్నాయి. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అవని వికాస్ మీద మంచి అభిప్రాయంతో ఉంది కాబట్టి అవని వికాస్ల పెళ్లి తొందరగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వికాస్ చేతిలో ఆ అవని టార్చర్ అనుభవించడం నిన్న కల్లారా చూసి ఆనందించాలి. అవని మీద నాకంటే ఎక్కువ రివెంజ్ నీకే ఉన్నట్టుంది. ఉండదా మరి? ఆ అవని కనుక మా ఇంట్లో గెస్ట్ గా అడుగుపెట్టి నా పాలిట గోస్ట్ గా మారకపోయి ఉంటే శ్రీకర్ మావేని ఎలాగలా పెళ్లి చేసుకునేదాన్ని. శ్రీకర్ నా కోసం రాసి పెట్టుంటే నీకెలా దక్కుతాడు కావ్యా? అది సరే కాని నాదో చిన్న సందేహం. పెద్దిరాజు గారు జబ్బు మీకంటినట్టుంది. మీ అనుమానం ఏంటో అడగండి. వికాస్ గురించి అమ్మ వాళ్ళు అడిగినప్పుడు పూర్తి అభిప్రాయం రేపు చెప్తానని వాయిదా వేసింది. అంటే అందులో ఏదో తిరకాసుందని అర్థం. ఇంకేముంటుంది వదినా? ఏముండదు. సెంటిమెంటల్ గా ఆలోచించి రేపు చెప్తాను అంది. రేపు మంచి రోజు కదా. రేపు మంచి రోజో లేకపోతే నిహారికని ముంచబోయే రోజో ఎవరికి తెలుసు?
ఎందుకలా అంటున్నారు? వాయిదా వేయడం అనే ఈ కాన్సెప్ట్ చాలా డేంజర్ నిహారిక. ఏదో చేయటానికి గడువు తీసుకున్నట్టు లెక్క. రేపటికల్లా ఏదో ఒకటి చేసి తిప్పి కొట్టొచ్చన్న ధీమా ఉంటుంది. డీప్ గా ఆలోచిస్తుంటే వదిన చెప్పింది కూడా కరెక్ట్ అని అనిపిస్తోంది. నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండు. వికాస్ ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, సరేనా? సరే అక్క, మీరు నాకు ఫుల్ సపోర్ట్ గా ఉండండి. అవ్వనితో ఆడుకుందా. సరే, ఇక మేము వెళ్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. పదండి వదిన. దొరల్లా దర్జాగా తిరిగే మీరు అలా దొంగల్లా తప్పించుకోవడం ఎందుకు? లాయర్ దగ్గర ఉన్నదున్నట్టు చెప్పేయండి. నా మేనకోడలకి ఆ ప్రాపర్టీ అవసరం లేదు అని అన్నారని చెప్పేయండి. దానివల్ల నీకు నీ చెల్లెలకి నష్టం కలుగుతుంది కదమ్మా. మాకు తీరని నష్టం ఎప్పుడో జరిగిపోయింది. తిరిగి రాని అమ్మా నాన్నల కంటే మాకు ఏది ఎక్కువ కాదు. ఈ విషయం గురించి నీ చెల్లెలతో మాట్లాడడానికి నీకేదైనా ఇబ్బంది ఉంటే మేమెళ్ళి మాట్లాడతామమ్మా. మీ చెల్లెలెక్కడుందో చెప్పమ్మా. మీ చెల్లెలెక్కడుందో చెప్పమ్మా. నా చెల్లెలి మీద మీ నీడ పడకూడదనే కదా ఇప్పటి వరకు తన వివరాలు మీకు చెప్పకుండా వస్తున్నాను. మళ్ళీ అమాయకంగా అడుగుతారేంటి? మీరు ఎన్ని రకాలుగా అడిగి చూసినా నేను నా చెల్లెల గురించి చెప్పను. నిహారిక ఎక్కడికో బయటకు వెళ్ళింది. వికాస్ ఇంట్లోనే ఉండుంటాడు. వికాస్తో ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి. మనది రక్త సంబంధం అమ్మా. అయినా సరే నువ్వు నీ చెల్లెల గురించి చెప్పుకోవడానికి ఇష్టం చూపించడం లేదు అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇన్ని రోజులు నా ఇంట్లో వాళ్ళందరూ ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేస్తుంటే మేము వాళ్ల మాటల్ని కొట్టిపారేశాం. కాని ఇప్పుడు మాకు అనుమానం కలుగుతోంది. కాని నువ్వు ఎక్కువ రోజులు నిజం దాచలేవు. ఏదో ఒక రోజున మీ చెల్లెలి గురించి మాకు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు చూసుకుందాంలేండి. నా చెల్లెలి గురించి మీకు తెలిసే సమయానికి నా చెల్లెలికి మంచి జరిగితే చాలు. నాకంతకంటే సంతోషం ఏముంటుంది? చెల్లెలు గొప్పింటి కోడలంటుంది. చెల్లెలికి మంచి జరిగితే చాలంటుంది. సుజాత మాటల్లోని అంతరార్థం ఏం అర్థం కావడం లేదండి. సుజాత ఎంత వద్దనుకుంటున్నా దక్కాల్సినవి ఏదో రూపంలో దక్కుతాయిలే వేద. పద. వీళ్ళ అనుమానం కూడా కరెక్టే కదా అత్తయ్య గారు. అవని గురించి మనకు తెలియందేముంది? అవని ఈ రోజుకి వాయిదా వేసినప్పుడే అలాంటి పనేదో చేస్తుందని మా అందరికీ అనుమానం వచ్చింది. వికాస్ లాంటి బుద్ధిమంతుడి మీద అలాంటి నిందలు వేసి అవని వికాస్తో పెళ్లి వద్దు అంటే ఏం చేస్తావమ్మా? ఇంకాపుతారా? మా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముందని మీరు అంత సీరియస్ అవుతున్నారు? అవని మనసు గురించి, అవని వ్యక్తిత్వం గురించి మీకు సరిగ్గా తెలియకపోవచ్చు గాని మాకు తెలుసు. అవని అలా మాట మార్చే రకం కాదు. ఇంకోసారి అలా మాట్లాడకండి. చూడండి వేదవతి గారు, నేను దుబాయ్లో సెటిల్ అయినా సిగరెట్, మందు, స్త్రీ వ్యామోహం లాంటి వాటి జోలికి ఎప్పుడూ పోలేదు. నాకు అలాంటి అలవాట్లున్నాయని అవనితో ఎవరైనా అబద్ధం చెప్పారనుకోండి, అది అవని గుడ్డిగా నమ్మేస్తుంది. మంచి ఒక అడుగు ముందుకు వేసేలోపు చెడు 100 అడుగులు ముందుకు వేస్తుందంటారు. మీకు తెలియందేముంది? మంచి కంటే చెడునే లోకం తొందరగా నమ్ముతుంది. అప్పుడు అవని మీ దగ్గరికొచ్చి, ఆంటీ ఆంటీ, ఈ వికాస్కి అన్ని చెడ్డలవాట్లు ఉన్నాయని నాకు తెలిసిందని చెప్పిందనుకోండి, పాపం మీరు కూడా నమ్మేస్తారు కదా. మనం ఒకటనుకొని వస్తే
ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. నేను మీ దగ్గరకు వచ్చి విషయం చెప్పి ఇంటికొచ్చేలోపు వీళ్ళొచ్చి ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ చేశారు? అదే అర్థం కావట్లేదు. దయచేసి మీరు అలాంటి అపోహలేం పెట్టుకోవద్దు. అదిగో అవని కూడా వచ్చేసింది. అవని రామ్మా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్. అవని ఒక్కరే బయటికి వెళ్ళారనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్ళారా?